అనేక మందికి ఈరోజు ఆశీర్వాదాలు కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఆశీర్వాదం కావాలి. ఈరోజు భవిష్యత్తు క్రమశిక్షణ లేకుండా పొందాలనుకుంటున్నావు, త్యాగం లేకుండా అద్భుతం సంపాదించాలనుకుంటున్నావు. అందుకే ఈరోజు దేవుడు నీ జీవితంలో చెబుతున్నాడు, ఆధ్యాత్మిక నీ జీవితాన్ని బలపరుచు, నీ విశ్వాస జీవితాన్ని బలపరుచు. నువ్వు లోకంలో ఎదుగుతున్నావు, నీకు ఎవరు సలహా ఇస్తారో? ఫార్మర్స్ తెలుసు కదా, వ్యవసాయకులు. ఒక ఆయన రోజు ఒక బింది పట్టుకుని నీళ్లు పట్టుకుని పొలంలోకి వెళ్తాడట. బాత్రూమ్ కాదండి, పొలానికి నీళ్ళు, పొలంలో ఉన్న చెట్లకు నీళ్ళు వేసుకోవడానికి, నీళ్లు జల్లడానికి వెళ్తాడట. ఆ పొలాల్లోకి నీళ్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ కుండకి చిల్లులు ఉన్నాయంట. ఎల్లినప్పటికీ సగం అయిపోతుందంట. అది చూసిన వారి పక్క వారందరూ చెప్తారంట, ఇదిగో ఈ అడ్డదారులు వెళ్ళు, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదిగో 2 బిందులు పెట్టుకో, తొందరగా వెళ్ళిపోవచ్చు. అందరు సలహాలు ఇస్తారట. కానీ ఎవరు ఏ సలహా ఇవ్వట్లేదు తెలుసా? ఆ చిల్లు పడిపోయిన బిందుని సరి చేసుకో ముందని చెప్పట్లేదంట. ఈరోజు లోకం ఏం చెప్తుంది తెలుసా నీకు? ఊరంతా తిప్పుతుంది నిన్ను, కానీ నీ జీవితాన్ని సరి చేసుకునే విధం మాత్రం చూపించలేదు. ఆ రహస్య పాపము నీ జీవితంలో నువ్వు క్షమించుకోకుండా, సరి చేసుకోకుండా, నీ హృదయంను సరి చేసుకోకుండా ఆ బానిస పద్ధతికి ఇరుక్కుపోయి ఉన్నావు. ఈరోజు నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నా ఆ పాపం వల్ల నీ జీవితంలో ఉన్నదంతా వెళ్ళిపోతూ ఉంది. జాగ్రత్త, ఆ పాపం వల్ల నీ జీవితంలో ఉన్నది ఎగిరిపోతూ ఉంది. నీ ఆత్మను నాశనం చేసే దాని నుండి ఈరోజు నువ్వు బయటకు వద్దాం అనుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని దగ్గరికి చేరాలని ఆశిస్తున్నావా? నీ పాపానికి మూల కారణం తీసేయి. నీ మొబైల్లో ఉన్న దొంగ యాప్లు తీసేయి. నువ్వు ఇక్కడ దేవాలయంలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధితో ఈరోజు నింపబడాలనుకున్నప్పుడు అర్ధరాత్రి నువ్వు చేస్తున్న పనులు చేయొద్దు, ఎవ్వరికి కనిపించుకున్న పనులు చేయొద్దు, తప్పైన సంబంధములు తీసేయి. ఈరోజు నీ ఒకే క్రమంలో శోధనలో పడే క్రమం నుండి ఈరోజు దేవుని సన్నిధిలోకి రా. దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడు. దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడితే నీకు సమాధానం కలుగుతుంది. నీ బానిస స్థానంలో దేవుని సన్నిధి నువ్వు ఎక్కడ బానిస అయిపోయి ఉన్నావో దేవుని సన్నిధితో నీ హృదయం నింపు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. ఆత్మను నువ్వు ఉదయకాలం లేచిన వెంటనే వెతికితే నువ్వు శరీర ఇచ్చలు జయించండి.